Hi guys, welcome back to my YouTube channel SR Facts Telugu. ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో రష్యా ప్రెసిడెంట్ ఇండియాకి రాబోతున్నాడు. ఇండియా అలాగే రష్యా మధ్య ఒక సమ్మిట్ జరగబోతుంది. వార్షిక శిఖరాగ్ర సమ్మిట్ జరగబోతుంది ఢిల్లీలో. దీనికోసం రష్యా ప్రెసిడెంట్ ఇండియా రాబోతున్నాడు. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈయన 2021 తర్వాత ఇదే మొదటిసారి ఇండియాకి రావడం. ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది, ఇప్పుడు కూడా కంప్లీట్ గా ట్రంప్ గారు ఆపాలని చూసినప్పటికీ అంటే రాజధానులు కుదరలేదు. సో అలాగే ఇండియా మీద ట్రంప్ ఆంక్షలు అలాగే టారిఫ్లు మోత మోగిస్తున్నాడు. అటువైపు రష్యా మీద ఆర్థిక ఆంక్షలు. సో వీటి మధ్య ఇండియా రష్యా మధ్య సమ్మిట్ జరగబోతుంది. ఇండియాకి రావడం వల్ల ఇండియాకు వచ్చేది ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా? ఇండియాకు వచ్చేది కదండి, ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే అమెరికా యొక్క ఆధిపత్యాన్ని మనం ఎదుర్కోవాలన్నా, అమెరికా చెక్కు చేతుల్లోకి పోకూడదు అనుకున్నా కూడా సో ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రష్యాకు అలాగే మన ఇండియాకు. సో రష్యాకి ఎలా ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా అన్ని కూడా ఈ రష్యా మీద చాలా ఆర్థిక ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో ఇలాంటి ఆర్థిక ఆంక్షల టైంలో సో చైనా అలాగే ఇండియా కొన్ని దేశాలు రష్యాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఎట్లా మెయిన్ గా వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ కొంటుంది. ఎందుకంటే ఆర్థిక ఆంక్షలు విధించినారు రష్యా మీద. రష్యా దగ్గర నుంచి ఎవరు ఆయిల్ కొనే అవకాశం లేదు. కొన్ని రష్యాకు సంబంధించిన మిత్ర దేశాలు మాత్రమే కొంటున్నాయి, అందులో భారత్ కూడా ఒకటి. సో భారత్ మీద కూడా అంటే ఫస్ట్ లో బైడెన్ ఉన్న టైంలో వచ్చేసి కొనకూడదని చెప్పి ఆంక్షలు పెట్టినప్పుడు అయితే దాన్ని డిఫెండ్ చేసుకుంది. యూరోపియన్ కంట్రీస్ అడిగిన క్వశ్చన్స్ కానీ దేనికైనా కానీ బాగా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆన్సర్ చేయడం జరిగింది. మీరు బాగా గమనించినట్టయితే ప్రెస్ మీట్ లో కూడా జయశంకర్ గారు చెప్పినారు. సో తర్వాత కూడా సంబంధాలు అలాగే కొనసాగడం జరిగింది. ఎందుకంటే రష్యాకు మనకు ఇప్పుడు బంధం కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎప్పటికైనా కానీ రష్యా మనకు సపోర్టింగ్ కంట్రీ. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు డ్రోన్స్ అలాగే కొన్ని అంటే మిసైల్స్ యూజ్ చేయడం జరిగింది. అంటే నైట్ టైం చాలా వరకు మిసైల్స్ యూజ్ చేయడం అట్లా చేయడం జరిగింది. అట్లాంటి టైంలో ఆర్మీ వాళ్ళు, ఐఏఎఫ్ వాళ్ళు సో అందరూ కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ S-400 దీన్ని సుదర్శన చక్ర అని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎలా అయితే పవర్ఫుల్ గా ఉంటుందో అలాగే ఇండియాకు ఈ S-400 ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ S-400 రష్యా నుంచి కొన్నారు. సర్వీస్ కావాలి అలాగే టెక్నాలజీ చేంజెస్ ఏమన్నా ఉందా, ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ ఒకటి ఉంది S-500. సో S-500 అంటే ఇది అంటే ఫ్యూచర్ లో ఇలా ఈ 5th జనరేషన్ వచ్చేసి డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో దీని వచ్చేసి కొనే అవకాశం ఉంది. బట్ ఇదైతే పబ్లిక్ గా ఇంకా తెలీదు, అంటే అఫిషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ చుట్టుపక్కల మొత్తం అంతా ఎనిమిది కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాన్, చైనా అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో పాకిస్తాన్ కొంతవరకు డిఫెండ్ చేయొచ్చు, ఎందుకంటే సో మనకంటే టెక్నాలజీలో కొంచెం వెనకబడింది, కానీ దానికి అమెరికా, చైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో చైనా ఎప్పుడు డైరెక్ట్ గా యుద్ధానికి అయితే దిగే అవకాశం లేదు. బట్ తను ఆయుధాలు వచ్చేసి పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి ఇచ్చేసి పాకిస్తాన్ నుంచి మన మీదకి ఎగదోసే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో అంటే ఆయుధాలు మనకు అవసరం అన్నమాట. సో అలాంటి టైంలో S-400 అవసరం. అలాగే Su-57 అంటే యుద్ధ విమానాలు, దీని మీద కూడా కొంచెం డీల్ జరిగే అవకాశం ఉంది. S-500 మీద అయితే ఇంకా ప్రస్తుతానికి ఓపెన్ గా జరగట్లేదు, కానీ సీక్రెట్ గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది, అంటే S-400 కొన్నప్పుడే ఆంక్షలు విధించింది. ఈ 2025 తో S-400 మొత్తం సప్లై అయితే పూర్తవుతుంది. తర్వాత S-500 కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సింది. బట్ ఇది అఫిషియల్ గా అయితే రాలేదు, కానీ కొనే అవకాశం ఉంది, లేదా డీల్ జరిగే అవకాశం అయినా ఉంది. ఇండియా రష్యా మధ్య ట్రేడింగ్ పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి $100 బిలియన్ టార్గెట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇండియాకు అలాగే రష్యాకు మధ్య ట్రేడింగ్ 63 నుంచి $64 బిలియన్ మధ్య జరుగుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా, ఆపరేషన్ సింధూరు, అంటే పరస్పరం దాడులు చేసుకోవడం జరిగింది. ఆ దాడుల తర్వాత నేను రెండు దేశాలను కలిపి శాంతి సంబంధాలను నేను కుదురుతున్నా అని చెప్పి ట్రంప్ చెప్పడం. దాని తర్వాత పార్లమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి దాన్ని అంటే ట్రంప్ ఇలా చెప్తున్నాడు, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్తే, ఇప్పటికైనా మన దేశం న్యూట్రల్ గా ఉండే దేశం కాబట్టి అవతల వాళ్ళ స్టెప్ తీసుకున్నారు, కాబట్టి మేము కూడా యుద్ధం ఆపాల్సి వచ్చిందని చెప్పేసి అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో దీన్ని సీరియస్ గా తీసుకున్న అంటే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ట్రంప్ ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఇండియన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద చాలా ట్యాక్సెస్ అయితే విధించడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ అంటే మన ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చాలా వరకు తగ్గినాయి, టారిఫ్లు ఎక్కువ విధించడం వల్ల. అంటే ట్రంప్ ఇక్కడ టారిఫ్లు విధించింది, రీజన్ చెప్పింది మాత్రం డిఫరెంట్. సో రీజన్ వచ్చేసి రష్యా అన్యాయంగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది. సో అలాంటి రష్యాకు మీరు కొనే ఆయిల్, మీరు ఇచ్చే డబ్బు రష్యా వేరే దేశాల మీద యుద్ధం చేయడానికి ఉపయోగిస్తుందని చెప్పేసి ఈ మీడియా అలాగే యూరోపియన్ మీడియా అలాగే ట్రంప్ కూడా అది చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ కొన్ని గ్యాస్ నిక్షేపాలు అంటే గ్యాస్ కూడా రష్యా నుంచి కొంటున్నాయి కదా, సో మా మనీ మాత్రమే యుద్ధానికి ఉపయోగిస్తాం, మిగతా కాలేదు అని చెప్పేసి కౌంటర్ చేయడం జరిగింది. కానీ ట్రంప్ దీని మీదే ఆయిల్ కొంటుందని చెప్పేసి ఆయిల్ కొనడం ఆపాలి అని చెప్పి టారిఫ్ విధించడం జరిగింది ఇండియా మీద.
సో అట్లాంటి టైంలో ఇప్పుడు సో అన్ని ఆ యుద్ధం అదే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ప్రెసిడెంట్ ఇండియాకు రాబోతున్నాడు. ఇప్పుడు ఇండియాకు వస్తే అంటే ఇక్కడ ఒప్పందాలు ఆయిల్ మీద ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అలాగే మెయిన్ గా సెక్యూరిటీ అంటే మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ S-400, S-500, Su-57, S-500 ప్రస్తుతానికి లిస్ట్ లో లేనట్టుగా చెప్తున్నారు కానీ ఇది అవుట్డోర్ అంటే బయటికి ఇన్ఫర్మేషన్ తెలియకోకుండా కొనే అవకాశం ఉంది. ఎందుకంటే S-400 కొనే టైంలో అమెరికా చాలా సీరియస్ అయ్యి అంటే అమెరికా కార్డ్స్ చట్టాన్ని ఉపయోగించింది. అంటే అమెరికాకు సంబంధించి ఒక మోస్ట్ ఫేవరబుల్ కంట్రీస్ అని ఉంటాయి అనమాట, వాళ్ళకు కొంచెం డిస్కౌంట్ మీద ఉంటుంది అనమాట. సో అలాంటి కార్డ్స్ మీద అంటే అమెరికా ఫేవరబుల్ కంట్రీస్ లో లిస్ట్ లో మన దేశం ఇంతమంది ఉండే, సో దాని నుంచి తొలగించడం జరిగింది అనమాట. S-400 కొనకూడదని చెప్పేసి. ఎందుకంటే సో టెక్నాలజీ మొత్తం అమెరికా మీద మాత్రమే డిపెండ్ అవ్వాలా అనేసి రష్యా దగ్గర నుంచి ఈ ఆయిల్ కొనడము అలాగే డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలు కొనడం వల్ల ఇది ఇంకా అంటే దాని ఆ డబ్బు మనీ వచ్చేసి వేరే వాటి మీద రష్యా వెచ్చించే అవకాశం ఉంది అనమాట. సో దానికోసం రష్యాను ఆపాలి, అలాగే ఇండియాను వచ్చేసి మనకు చెప్పినట్టు వినాలి అనే అమెరికా ఆంక్షలు పెట్టక ముందు అంటే మన మీద టారిఫ్ విధిస్తుంది కదా, అంతకుముందు పెద్దగా మనము రష్యాతో చైనాతో ఎంత మనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే అమెరికా మన మీద గురువు అంటుంది. అంటే మిత్ర దేశాలు అంటే ఒక పవర్ఫుల్ కంట్రీతో కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తను ఏది చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. ఇంకొకటి మన ఇండియాలో మాదిరి ప్రధానమంత్రి రాష్ట్రపతి అని రెండు సపరేట్ ఏం లేవు. సో అమెరికాలో డైరెక్ట్ రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అంటారు, అధ్యక్షుడు అంటారు మనకు, అలాంటి పదవే మన ఇండియాలో రాష్ట్రపతి పదవితో సమానం. బట్ అయితే ఇక్కడ రాష్ట్రపతికి మనకు సర్వాధికారాలు ఉంటాయి భారత్ లో, కానీ ఈ అధికారాలు ఏవి కూడా రాష్ట్రపతి ఉపయోగించడు. రాష్ట్రపతి పేరు మీదుగా సో ప్రధానమంత్రి ఉపయోగిస్తూ అధికారాన్ని చలాయిస్తాడు. అసలు అధికారాలన్నీ రాష్ట్రపతికి ఇక్కడ ఇండియాలో ఉంటాయి, కానీ రాష్ట్రపతి ఇక్కడ ఏ అధికారాన్ని చలాయించడు. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదుగా ప్రధానమంత్రి చలాయిస్తాడు అనమాట. సో అయితే అమెరికాలో దీనికి ఆపోజిట్. సో అక్కడ ప్రధానమంత్రి అనే వాళ్ళు ఉండరు, ఎందుకంటే వెల్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ ప్రజలే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా ప్రజలు ప్రధానమంత్రి ఎన్నుకోరు. సో ఇక్కడ డిఫరెంట్ అనమాట. కాబట్టి అధ్యక్షుడికి అక్కడ సర్వాధికారాలు ఉంటాయి, అంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట, అన్ని అధికారాలు ఉంటాయి అనమాట అమెరికా అధ్యక్షుడు. కాబట్టి అలాంటి పవర్ఫుల్ కంట్రీకి అధ్యక్షుడు అయినప్పుడు ట్రంప్ ఏం చేయాలనుకున్నాడు, ఈ సెకండ్ టర్మ్. ఇప్పుడు అమెరికాలో వచ్చేసి 2 times మాత్రమే ఎవరైనా ప్రెసిడెంట్ కావాలి, థర్డ్ టర్మ్ కావడానికి లేదనమాట. సో ఇది తనకు లాస్ట్ ఛాన్స్. తను ఏది చేయాలనుకుంటున్నాడు, తను ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నాడు అలాగే చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి అలాంటి టైంలో కొంచెం ఇండియా స్ట్రాటజిక్ గా మూవ్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం మిస్టేక్ చేసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ పాకిస్తాన్కు ఇప్పుడు మనం ఒకవేళ అమెరికాకు వ్యతిరేకంగా తిరిగితే అది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. సో పాకిస్తాన్ సపోర్ట్ చేయడం వల్ల అది మనకే నష్టం. సో కాబట్టి కొంచెం పవర్ఫుల్ కంట్రీస్ తో స్ట్రాటజిక్ గా ఇండియా అనేది మూవ్మెంట్ ఉంటుంది. సో అన్ని దేశాలతో ఒకలా ఉన్నట్టు ఉండదు. సో పవర్ఫుల్ కంట్రీస్ తో కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ ఉపయోగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంటే కాదు కదా, ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలే. సో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేసి ఇండియన్ గవర్నమెంట్ మూవ్మెంట్ కూడా డిఫరెంట్ గా స్ట్రాటజీగా తీసుకుంటుంది. సో అంతకుముందు వరకు ఒక రకం తీసుకుంది, ఎప్పుడైతే ట్రంప్ ఇండియా మీద టారిఫ్లు వేయడం మొదలు పెట్టాడో సో అప్పటి నుంచి మన మూవ్మెంట్ మారిపోయింది. ఇప్పుడు రష్యాకు మనం దగ్గర అయితే ఆటోమేటిక్ గా కొంచెం కదలిక వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవర్ఫుల్ కంట్రీ అనే కొంచెం ఉంటుంది కదా యాటిట్యూడ్. సో అలాంటి దాంట్లోంచి బయటకు వస్తుంది. ఎందుకంటే మొన్న కూడా SCO షాంఘై కోఆపరేషన్ సదస్సు లో కూడా వీళ్ళు చైనా, ఇండియా, రష్యా 3 దేశాలు కలిసిపోవడం చూసినారు కదా. సో దాని ప్రకారం చూస్తే అప్పుడే అమెరికాకు మండింది. ఎందుకు, ఇప్పుడు అవి 3 పెద్ద కంట్రీస్, 2 పాపులేషన్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ చైనా అలాగే ఇండియా, ఇంకొకటి మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ టెక్నాలజీ కలిగిన దేశం రష్యా. సో అలాంటి 3 దేశాలు కలిసి ఉండడం అమెరికాకు నచ్చ. మనకు క్వాడ్ అని ఒక గ్రూప్ ఉంది అనమాట. ఈ క్వాడ్ లో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాలు ఉన్నాయి. ఈ 4 దేశాలు ఏర్పడడానికి కారణం ఒక చైనా. సో చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం కోసం ఈ క్వాడ్ ఏర్పడింది అనమాట. సో ఈ క్వాడ్ లో ఉంటూ ఇండియా ఇప్పుడు అమెరికాకు కొంచెం దూరం జరిగింది. అంటే అంతకుముందు అమెరికాకు దగ్గరగా వెళ్ళి ఆ క్వాడ్ ను ఏర్పాటు చేసుకుంది అనమాట. అప్పుడు అంటే చైనాకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ చైనాతో మనకు యుద్ధం అందుకొస్తే రష్యా సపోర్ట్ చేస్తుంది అనేది కన్ఫర్మ్ గా తెలియదు. ఎందుకంటే రష్యాకు చైనా అలాగే ఇండియా 2 కూడా మిత్ర దేశాలే. చైనా అలాగే ఇండియా ఈ 2 దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి. సో రష్యా ఈ 2 దేశాలకు కావాల్సిన దేశం, రష్యాకి ఈ 2 దేశాలు కావాలి. సో అట్లాంటప్పుడు మనకు చైనాతో కన్నా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రష్యా హెల్ప్ చేస్తారని మాత్రం అనుకోకూడదు. సో ఇదే మాట యూరోపియన్ కంట్రీస్ కూడా చెప్పాయి. ఏంటి అంటే సో ఉక్రెయిన్ అలాగే రష్యా వార్ టైంలో రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద యుద్ధం చేసి అంటే ధ్వంసం చేస్తుంటే దీనికి సంబంధించి యూరోపియన్ కంట్రీస్ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ను అడిగాయి అనమాట. సో అంటే యూరోపియన్ కంట్రీస్ అంటే యూరోపియన్ మీడియా అనమాట. మీడియా వచ్చేసి అడిగింది, మీరు ఏమనుకుంటున్నారు, ఒకవేళ మీకు చైనాతో కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని మీరు ఒక్కరే డిఫెండ్ చేయగలరా లేదా రష్యా వస్తుంది మీరు అనుకుంటున్నారా అని చెప్పి అడిగినారు అనమాట. సో ఆయన స్ట్రాటజికల్ గా అంటే డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చినారు. మీరు బాగా గమనించినట్టయితే ఆయన ఏం చెప్పాడు, మేము మా దేశాన్ని మాత్రమే మేము నమ్ముకొని మేము
ఏ దేశం మీద మేము ఆధారపడి లేము. మా దేశం మేము ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. మేము ఎలా డిఫెండ్ చేసుకోవాలో మాకు తెలుసు. సో మీరు ఏదో యూరోపియన్ కంట్రీస్‌లో వచ్చే బాధంతా ప్రపంచం మొత్తానికి వచ్చిన బాధగా మీరు చెప్తారు. అలా మా ఏషియాలో వచ్చే ఏదైనా కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వస్తుంటే టెర్రరిజం ముఖ్యంగా మేము ఫేస్ చేస్తున్నాం. ఇట్లాంటివేవి మీకు కనపడవు. మీ దేశానికొచ్చే అంటే మీ యూరోపియన్ కంట్రీస్‌లో వస్తే మాత్రమే మీకు దానికి సమస్యగా కనపడతది. మిగతాది ఏ సమస్యలు కావని చెప్పేసి కౌంటర్ అటాక్ చేయడం జరిగిందనమాట.